పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు నరేష్ కుమార్ గారు, అడిషనల్ ఎస్పీ భూపాలపల్లి. 1991లో నరేష్ కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం కరీంనగర్ జిల్లాలో పనిచేశారు. కరీంనగర్ అనగానే అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ తీవ్రంగా ఉండేది. అక్కడ ఆయన పనిచేసిన తర్వాత అక్కడ ఎలాంటి వర్క్ చేశారు, అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది అనే విషయంతో పాటు తర్వాత ఇన్స్పెక్టర్గా అయ్యి తర్వాత ప్రస్తుతం డిఎస్పీ అయిన తర్వాత ప్రజెంట్ అడిషనల్ ఎస్పీ, ఎస్ఐ టు అడిషనల్ ఎస్పీ మధ్యన ఆయన జర్నీ ఎలా కొనసాగింది, ఆయన ఈ టైంలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అనే విషయాన్ని నరేష్ కుమార్ గారు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. కరీంనగర్లో ఎక్కువ పనిచేశారు కాబట్టి అసలు కరీంనగర్ అనగానే ఒక హబ్బు అవ్వడదు. ఆ మూమెంట్లో మీరు పనిచేసిన ఏరియాలో కోరట్లు అవ్వచ్చు, జగిత్యాల ఈ ప్రాంతంలో మీరు ఎదుర్కొన్న సవాలు ఎలాగుండేది, అసలు నక్సల్స్ మూవ్మెంట్ ఎందుకు పుట్టింది, ఆ మూవ్మెంట్ని డౌన్ అవ్వడానికి కారణం ఏంటి, కేవలం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లతోనే కంట్రోల్ చేశారా, సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేశారా, మీరు ఎదుర్కొన్న నక్సల్స్ మూవ్మెంట్ ఎలాగుండేది, అప్పుడు ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అయ్యాయి, మీకు అక్కడ గ్యాలరీ అవార్డు కూడా వచ్చినట్లుంది కాబట్టి దాన్ని ఎలా కంట్రోల్ చేశారు, తర్వాత అక్కడ నుంచి ఇన్స్పెక్టర్గా వచ్చిన తర్వాత ఎక్కడ పనిచేశారు, డిఎస్పీగా ఎక్కడ పనిచేశారు, ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ భూపాలపల్లి అనగానే గతంలో కూడా మూవ్మెంట్ ఉండేది, ప్రస్తుతం నక్సల్ మూవ్మెంట్ లేదు, కానీ ఇక్కడ అటువంటి స్మెల్ ఏమైనా వస్తే దాన్ని ఎలాగ మళ్ళీ మనం వెనక్కి తీసుకెళ్ళచ్చు, ఇవన్నీ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు నరేష్ కుమార్ గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిస్? బై చాయిస్. నేను యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగి అంటే టీచర్గా 89 డిఎస్సిలో టీచర్గా సెలెక్ట్ అయినాను. నేను 1 సంవత్సర కాలం టీచర్గా పనిచేస్తూ పోలీస్గా పోవాలని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చి జాయిన్ 91లో జాయిన్ అయ్యాను. అచ్చా, అంటే బెత్తం పక్కన పెట్టి లాఠీ పట్టుకున్నారా? ఓకే, మీ పేరెంట్స్ ఏంటి, డిపార్ట్మెంట్ రావడానికి కారణం ఏంటి? మాది వరంగల్ జిల్లాలో నర్సంపేట కాన్స్టిట్యున్సీ నల్లబెల్లి మండలంలో చిన్న కుగ్రామం ముచ్చుపల్లి గ్రామ పంచాయతీకి తండకు ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మా తండలో నేనే ఫస్ట్ పర్సన్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి స్కూల్కి పోయే పిల్లలలో నేనే ఫస్ట్ పర్సన్. ఇప్పుడు చదువుతున్నారు, అప్పుడు ఎవరు చదువుకోకపోయేది. నేను కూడా యాక్చువల్గా మా తమ్ముడిని ముందు పంపిస్తే వాడు సరిగ్గా స్కూల్కి పోవడం లేదు, తప్పిస్తున్నాడని నన్ను చేంజ్ చేసి పంపిస్తే నేను 11 ఇయర్ ఏజ్లో ఓల్మాలు స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి చదువుకుంటూ ఏపీ రెసిడెన్షియల్ అంటే 10th అయిపోయినాక ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉట్నూరులో చదువుకున్నాను. అదొక నా స్ట్రాంగ్ ఫౌండేషన్. సో అక్కడ నుంచి వరంగల్ ఆర్ట్స్ కాలేజ్లో బీఎస్సీ బీజెడ్సీ చేశాను. తర్వాత 89 డిఎస్సిలో టీచర్గా ఎంపికై టీచర్గా ఉద్యోగం చేస్తూ 1 ఇయర్ తర్వాత 91 బ్యాచ్ ఎస్ఐగా సెలెక్ట్ అయినా. అంటే ఎందుకు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు? అంటే టీచర్ పరిధి కంటే ఒక ఎస్ఐ పరిధి, ఒక ప్లాట్ఫామ్ పెద్దది, పబ్లిక్ సర్వీస్ చేయడానికి, ప్రజలతో మమేకం కావడానికి మంచి అవకాశం అని చెప్పి యూనిఫామ్ సర్వీస్ని నేను చూస్ చేసుకున్నాను. 91లో ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడ మీకు పోస్టింగ్ ఇచ్చారు? 9 months అంబర్పేటలో ట్రైనింగ్ అయింది అప్పుడు. తర్వాత 92లో ప్రొబేషనర్గా రామగుండం. ఆ తర్వాత ఇండిపెండెంట్ పోస్టింగ్ నాకు సుల్తానాబాద్ ఇచ్చారు. మా బ్యాచ్మెంట్ అందరికీ రిమోట్ ఏరియా ఇచ్చారు, నాకు టౌన్ ఏరియా ఇచ్చారు. అప్పుడు రత్నారెడ్డి గారని ఎస్పీ ఉండే. వాళ్ళందరూ ఏదో బాగా మంచి పోస్టింగ్ కావాలని చెప్పి ప్రెషర్ పెడుతున్నారు అని వాళ్ళందరినీ రిమోట్లో పెట్టి నన్ను మాత్రం టౌన్లో ఇచ్చారు. సో సుల్తానాబాద్లో సక్సెస్ఫుల్గా 3 years చేశాను. సుల్తానాబాద్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? సుల్తానాబాద్లో ఛాలెంజ్ ఉంటుంటే ఎక్స్ట్రీమిజం అప్పుడు ఉంది. 92 అది 92లో అక్కడ ఈ మావోయిస్ట్ మూమెంట్ బాగానే ఉండేది. సుల్తానాబాద్లో లేదు, కానీ మేము ఎక్కడ పనిచేసినా కూడా రొటేషన్ పద్ధతిలో మొత్తం ఏరియా రామగిరి కిల్లలు, ఇటు కుక్కలగూడూరు ఆ ఏరియాలో తిరిగేది, మూమెంట్లో తిరిగేది. మేము అక్కడ ఉన్నప్పుడు ఒక దళ సభ్యుని వైఫ్ని క్యాచ్ చేసినాం. ఏపీ వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఏఎస్పీ గారు ఉండే. సో క్యాచ్ చేసినాం. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద లాట్ ఆఫ్ వర్క్ అయింది. మొత్తం గోదావరి కరి ఏరియాలో సికాసా కావచ్చు, మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్న చాలామందిని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వర్క్, ఇది లీడ్ అన్నమాట.
సో ఆ లీడ్తో లాట్ ఆఫ్ వర్క్ అయింది. ఏబి వెంకటేశ్వరరావు సార్ కూడా చెప్పడం జరిగింది ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో. చిన్న క్లూ, ఒక పర్సన్ని పట్టుకొని వాటితో ఆ లేడీతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, ఇద్దరి ద్వారా మనకు ఒక పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. చాలా ఎందుకంటే భయపెట్టారా సహకరించమని? భయపడలేదు. వాళ్ళు ప్లేన్ ఏరియా కదా అని చెప్పి వాళ్ళు ట్రావెలింగ్కి వచ్చి బస్ స్టాండ్లో దిగారు. సో మాకు బందోబస్తు డ్యూటీలో ఉన్న సిబ్బంది ఐడెంటిఫై చేసారు, వాళ్ళ దగ్గర సమ్ లిటరేచర్ అవి ఉందని చెప్పి. సో అప్పుడు తీసుకొచ్చినాక ఆమె అంత హార్డ్ కోర్ కాదు, ఆమె ప్లేన్గా బయట అండర్ గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్లో ఉండే లేడీ కాబట్టి మొత్తం ఓపెన్గా చెప్పేసింది. అపార్ట్మెంట్ ఏపీటీలు ఎక్కడున్నాయి, ఏ క్యాడర్ అయింది, మొత్తం దాని చిట్టాంతా బయటకు వచ్చింది. ఏపీటీలు ఏం చెప్పారు ఆవిడ? ఏపీటీలు కుక్కలగూడ దగ్గర 2-3 చెప్పారు, పోలీస్ పార్టీలు కూడా పోయినాయి, కానీ అప్పటికి వాళ్ళకు ఎక్స్పోజ్ అయిపోయింది, ఈ అమ్మాయి దొరికిన సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. కానీ అప్పుడు రత్నారెడ్డి గారు ఎస్పీయా? రత్నారెడ్డి గారు ఎస్పీ. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? డైనమిక్ ఆఫీసర్, మాకు కరెక్ట్ పనిచేసే ఆఫీసర్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టేవాడు. నాకు అక్కడ సుల్తానాబాద్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎక్స్వీస్ ఏరియాలో చేయాలి బాగా అని చెప్పి రాయకల్ పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడేముందండి రాయకల్ ఏరియా అంటే? అది కూడా లైక్ భూపాల్పల్లి, అటు ఆదిలాబాద్ జిల్లా బార్డరు, ఇటు కరీంనగర్, మధ్యలో గోదావరి. ఎక్కడ కానీ వెహికల్ యాక్సెస్ సరిగా లేని చోట మావోయిస్టు డెన్స్ ఉంటాయి, వాళ్ళ షెల్టర్స్ ఉంటాయి. సో ఎక్కువ అక్కడ ఉండేది. సో అక్కడ నేను 3.5 years పనిచేశాను. అక్కడ లాట్ ఆఫ్ వర్క్ చేశాను. అప్పుడు చేంజ్ అయ్యి ఉమేష్ చంద్ర సార్ వచ్చారు, బాలసుబ్రహ్మణ్యం సార్ ఏఎస్పీ ఉండే. సో బాలసుబ్రహ్మణ్యం సార్కు నేను చాలా ఇన్ఫర్మేషన్, లైవ్ ఇన్ఫర్మేషన్, సార్ కూడా ఫీల్డ్లోకి వచ్చారు ఒకసారి. అయితే సార్ 3.5 సంవత్సరాలు పనిచేశారు కదా షెల్టర్ జోన్లో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? అంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, వేగ్ ఇన్ఫర్మేషన్? మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వేగ్ ఇన్ఫర్మేషన్, ఆ ఏరియాలో ఉన్నారు అని. సో దాన్ని మేము పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే మేము కూడా అక్కడ మా సోర్స్ను డెవలప్ చేసుకొని పంపించి లొకేట్ చేసుకోవడం, చాలా చాలా ఇన్ఫర్మేషన్లు కూడా వేగ ఇన్ఫర్మేషన్లే పాజిటివ్గా. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం పోయే వరకు అది చేంజ్ అవుతుంది. మావోయిస్ట్ స్ట్రాటజీ మీకు తెలుసు, వాళ్ళు ఒక పర్సన్ వాళ్ళ నుంచి బయటకు పోయిందంటే వాళ్ళు ప్లేస్ మార్చేస్తారు. సో వేగ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా. ఒకటి మంచి సంఘటన చెప్పండి, వేగ్గా ఏం సక్సెస్ అయింది? వేగ్గా అయితే ఒకసారి మానాల గుట్టల దగ్గర మావోయిస్టు, చాలా ఎండాకాలం అది, మానాలకు ఇటు కతలాపూర్కు మధ్యలో ఒక 50 kilometers దూరంలో ఎక్కడ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, ఎక్కడ వాటర్ డ్రాప్ కూడా దొరకదు. అయితే ఒక పర్సన్ వచ్చి విలేజ్ దగ్గర బోర్వెల్ దగ్గర వాటర్ పట్టుకుపోయిండు, మఫ్టీలో ఉన్నాడు, కొత్తవాడు అని చెప్పి ఒక వేగ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే దళం డెఫినెట్గా ఉంటుంది, 2-3 క్యాన్లు తీసుకుపోయిండు అని తెలిసింది. బాలసుబ్రహ్మణ్యం గారు ఏఎస్పీ గారు ఉండే, నేను 3-4 పార్టీ, హబీబ్ ఖాన్ గారు అని, నేను, వెంకటరమణ అని, మా బ్యాచ్మేట్ ఒక 3-4 పార్టీస్ పోయినాం. గ్రే హ్యాండ్స్ కూడా ఉండే. మేము ఇలా వాటర్ పాయింట్స్, సోర్స్ పాయింట్లో ఉండే అవకాశం ఉంటుందని చూసుకుంటూ పోతున్నాం. అయితే వాటర్ వాగు ఉంటుంది కదా, నాలాలో వాళ్ళు దాదాపు 6-7 feet తోడారు. ఎక్కడైతే డ్రై అయిపోయిందో అక్కడ లోతు ఇసుక అంతా తీసేసి అక్కడ నుంచి ఫిల్టర్ చేసుకుంటూ వాటర్ పడుతున్నాను. సో నేను గ్రే హ్యాండ్స్ పార్టీ లీడ్ చేస్తున్నాను. మాకు బాగా సౌండ్ వస్తుంది, లేపురా 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 అంటే మేము అనుకున్నాం ఏదో ఎడ్ల బండిలో కర్ర తీసుకుపోయేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం ఎడ్లు ఎక్కకపోతే సౌటింగ్ చేస్తారు కదా, అట్లా అనుకున్నాం. ఆయన సైలెంట్గా మూవ్ చేస్తుంటే వాళ్ళు సెంట్రీ పెట్టుకున్నారు పైన, ఎక్దమ్ మా మీద ఫైర్ కొట్టాడు. కొట్టగానే మేము అంతా డౌన్ అయిపోయినాం, అంతా డీలింగ్ పొజిషన్లో వెళ్ళిపోయినాం. చూసుకొని అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి సౌండ్ వచ్చి, ఎక్కడి నుంచి అయితే ఫైర్ వచ్చిందో అక్కడికి కవర్ తీసుకుంటూ ముందుకు అడ్వాన్స్ అయినాం. ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఫైర్ కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోతారు, క్యాన్లు గిన్నె అన్నీ పడేసి వెళ్ళిపోతున్నారు. సో మేము అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద గొయ్యి తీసి ఉన్నది, బావి తీసినట్టుగా ఉంది. 50 క్యాన్స్ ఉన్నాయి, పెద్ద 20 liters 30 liters. సో హ్యూజ్ క్యాడర్ ఉంటుంది ఇక్కడ, 200-300 మంది ఉంటారు. పిఎల్జేలో ఫస్ట్ ఫైరింగ్ అది. సో మనం పోవాలి. సో వాళ్ళు గుట్ట మీద ఉన్నారు, డౌన్లో ఉన్నాం.
వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని కొడతారు. ఎవరు పోయినా కూడా మనము గుంపులు ఉండదు, స్కాటర్ అయ్యి కవర్ తీసుకోండి, బండలు ఉంటాయి గుట్టల మీద, కవర్ తీసుకొని స్లోగా పోవాలి, అందరూ ఒకేసారి రీచ్ కావాలి, ఫైల్ చేసుకుంటూ పైన అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కాలని చెప్పిన. తొందరపడవద్దు, ఏమైనా అవసరం ఉంటే ఆగండి, మీరు రెస్ట్ తీసుకొని పోదాం. అది 300 ట్రిగర్ హైట్ ఉండే. టైం ఎంత అయింది ఇప్పుడు? మార్నింగ్ 11 అవుతుంది, 10-11 మాత్రం. సో పోతుంటే వాళ్ళు ఫైర్ చేశారు. ఒకసారి నేను ఇట్లా ఉన్నా, టక్ నా ఫైర్ వచ్చింది, నేను కవర్లో ఉన్నా, లేకపోతే తగిలేదు. మళ్ళీ అబ్జర్వ్ చేసి ఇలా స్పెషల్ పార్టీ పిల్లలు శంకర్ అని ఒక 2-3 యాక్టివ్ ఉంటాయి. వాళ్ళు రైట్ సైడ్ నుంచి పైకి ఎక్కేస్తున్నారు, పైకి లెఫ్ట్ నుంచి. సో అలా మేము పైకి వెళ్ళిపోయాం. లాస్ట్ వాడు 2-3 ఫైర్లు కొట్టి పారిపోయాడు. అంటే వాడు సెంట్రీ అన్నమాట, మనల్ని ముందుకు రాకుండా ఆపడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళని కవర్ చేసుకుంటూ మేము పైకి ఎక్కాం. ఎక్కే వరకు ఒక 300-400 గజాల దూరంలో ఫారెస్ట్ మొత్తం పారిపోతున్నారు, గుంపు పారిపోతున్నారు. మేము చేంజ్ చేసినాం. సో చేంజ్ చేస్తుంటే నా దగ్గర సెట్ ఉంది, సెట్లో చెప్పేసాం ఎదురుగా 2 పార్టీలు ఉన్నాయి. సో పార్టీలకు ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు. మేము హిల్ ఎక్కే వరకే మాకు లేట్ అయింది, సో మీరు కవర్ చేయండి అన్నారు. వాళ్ళు ఏం అనుకున్నారంటే కొంచెం కన్ఫ్యూజన్ అయింది. వాళ్ళు చూశారు, వీళ్ళు జగ్గిర్ ప్యాచ్ చేసుకొని ఉన్నారు, నక్సలైట్ కూడా. సో మనోలే అనుకొని వాళ్ళు ఏమనలేదు, వెళ్ళిపోయింది. సెట్లో చెప్పినా కూడా కన్ఫ్యూజన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చినాం, చూస్తే అక్కడ ఒక ట్రాక్టర్ లోడ్ రేషన్ ఉంది, తుపాకులు ఉన్నాయి, రేషన్ ఉంది, ట్రాక్టర్ లోడ్ ఉంది. వంట చేసి పెట్టారు, ఒక పెద్ద పెళ్లి వంటకాల్లాగా చేసి పెట్టారు. 300 మంది పైన ఉన్నారు అక్కడ. ఇమీడియట్లీ బేస్ క్యాంప్కి గ్రేహాండ్స్ చెప్తే అప్పుడు రత్నారెడ్డి సార్ గ్రేహాండ్స్ ఐజీనా అడిషనల్ డీజీనో, ఇంకో దుర్గా ప్రసాద్ సార్, వీళ్ళందరూ హెలికాప్టర్ తీసుకొని అక్కడికి వచ్చారు. చూసి మొత్తం వీడియోగ్రాఫింగ్ చేసి మన పిఎల్జే మీద ఫస్ట్ ఫైరింగ్ ఇది ఎట్లా జరిగింది అని చెప్పి డీబ్రీఫింగ్ చేశారు. చెప్పిన ఇదంతా కరెక్ట్గా, మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోతే మనకు నష్టమయ్యేది. వాళ్ళు టాప్లో ఉన్నారు, వాళ్ళు అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నారు. మీరు గ్రౌండ్లో నుంచి పైకి వచ్చినప్పుడు మీరు ఆ ప్రికాషన్ తీసుకోవడం మంచిగా అయిపోయింది, లేకపోతే మనకు క్యాజువాలిటీ అయ్యేది. సరే వాళ్ళు దొరకకపోతే పర్వాలేదు, కానీ మన వాళ్ళు సేఫ్గా ఉన్నారని చెప్పి అప్రిషియేట్ చేసినాం. ఒక చిన్న వేక్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ అయింది, కానీ కరెక్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిన ఉన్నాయా? స్పెసిఫిక్ కూడా మిస్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళు నమ్మరు, ఆ ఏరియా నమ్మరు, ఎవడో ఒకటి చెప్పేస్తారు వచ్చే అవకాశం ఉందని చెప్పి నమ్మరు.